యేసుక్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరూ బాగున్నారండి. ఈనాటి 25వ ఆదివారం, సామాన్య ఆదివారం వాక్య పరిచర్యకి మీ అందరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈనాటి వాక్య పఠనాల సారాంశం ఏంటంటే సామాజిక న్యాయం, సోషల్ జస్టిస్. మనందరం కూడా నీతి న్యాయము కలిగి జీవించాలని ఈనాటి వాక్య పఠనాలు మనందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఈనాటి మొదటి పఠనం ఆమోసు గ్రంథము నుండి గ్రహించబడినది. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనము నుండి 7వ వచనం వరకు. ముందుగా ప్రియులారా, ఈ ఆమోసు ప్రవక్త ఎవరు అని మనం ఒక ప్రశ్న వేసినట్లయితే ఇంగ్లీష్లో ఆమోస్ ప్రవక్తను ఏమన్నారంటే హీఈస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ సోషల్ జస్టిస్. సామాజిక న్యాయం గురించి బోధించే ప్రవక్త అన్న బిరుదు ఆమోసు ప్రవక్తకు ఉంది. మరి అతని యొక్క బ్యాక్గ్రౌండ్, ఆమోసు ప్రవక్త ఎవరంటే ఆయన ఒక గొర్రెల కాపరి. తర్వాత ఆయన అత్తిపండ్లు అమ్ముకునేవాడు. సర్వసాధారణంగా జీవించే ఒక వ్యక్తి. అయితే ప్రియులారా, దేవుడు ఈ వ్యక్తిని పిలుస్తున్నాడు. దేవుడు ఆమోసు అనే ఒక ప్రవక్తని ఎంపిక చేసుకున్నాడు. సమాజంలో జరిగే అన్యాయాలను అరికట్టడానికి, సమాజంలో జరిగే తప్పులను ఎత్తి చూపించడానికి దేవుడు ఆమోసు అనే ప్రవక్తని ఎంపిక చేసుకున్నాడు. ప్రియులారా, ఆమోసు అంటే అర్థం ఏంటంటే బరువు మోయువాడు. ఆయన వృత్తి, ఆయన కూలీనాలి చేసుకునేవాడు, గొర్రెల కాపరి, అత్తిపండ్లు అమ్ముకునేవాడు. అటువంటి సర్వసాధారణంగా జీవించే ఒక కామన్ మ్యాన్ని దేవుడు పిలిచి ఆయనకు ఒక గొప్ప బాధ్యతను అప్పగించాడు. హీఈస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ సోషల్ జస్టిస్. సమాజంలో జరిగే అక్రమాలు, సమాజంలో జరిగే అటువంటి లోటుపాట్లు, సమాజాన్ని పట్టి పీడించే హింస, దారుణాలు, మోసాలు, దగ, వీటన్నిటిని ఎత్తి చూపించడానికి దేవుడు ఆమోసు ప్రవక్తని ఎంపిక చేసుకున్నాడు. ప్రియులారా, ఇది ఆమోసు ప్రవక్త గురించి మనం కొంచెం బ్యాక్గ్రౌండ్, ఆయన గురించి మనం తెలుసుకోవాల్సింది. ఇప్పుడు పట్టణానికి వద్దాం. ప్రియులారా, ఏం చెప్తుంది ఈనాటి మొదటి పట్టణం? ఆమోసు గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనం నుంచి నేను చదువుతాను. దీనుల తల మీద కాలు మోపుచు పేదలను నాశనము చేయువారులారా వినుడు. చూసారా ఓపెనింగ్ స్టేట్మెంట్? దీనుల మీద కాలు మోపటం అంటే, దీనులు అంటే ఎవరు? దిక్కు దివానం లేనటువంటి వారు, పేదవారు, అట్టడుగున జీవించేవారు, సమాజంలో ఏ ఆధారం లేనటువంటి వారు. ప్రియులారా, అటువంటి వారి మీద కొంతమంది కాలు మోపుతున్నారు, అంటే వాళ్ళ నెత్తి మీద కాలు పెడుతున్నారు. తర్వాత పేదలను నాశనము చేయువారులారా వినుడు. ఈ వాక్యం ఎవరి కోసం అంటే, ఏ వాక్యం? ఈ యొక్క ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనం. ఈ ప్రభు ఎవరితో మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా అంటే, ఎవరైతే పేద ప్రజలను, దీనులను, అమాయకులను పట్టి పీడిస్తున్నారో, పేదల నెత్తి మీద కాలు మోపుతున్నారో, ఎవరినైతే పేదలను దోచుకుంటున్నారో వారందరికీ దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు. ప్రియులారా, వాళ్ళ యొక్క ఈ యొక్క మోసగాండ్రు, దోపిడీ కాండ్రు, మోసగాండ్రు ఎవరైతే పేదలను దోచుకుంటున్నారో, పేదల యొక్క జీవితాలతో ఆటలాడుతున్నారో, పేదల్ని అనగదొక్కుతున్నారో వారందరంట ఇలా అనుకుంటున్నారంట, విశ్రాంతి దినం ఎప్పుడైపోద్ది, మనం మరలా గోధుమలు అమ్ముకోవచ్చు. ఎలా అమ్ముతున్నారంట? కొలమానులను తగ్గింపవచ్చు, తూకాలు హెచ్చింపవచ్చు, దొంగ త్రాసులతో జనాలను మోసగించవచ్చు అని ఈ యొక్క దోపిడీ కాండ్రు, మోసగాండ్రు పేదలను దగా చేయాలి. ఎవరు వెళ్తారు కొట్లకి? పెద్ద పెద్దవారు చిన్న చిన్న కొట్లకు వెళ్ళరు. ఇప్పుడు మనం ప్రస్తుతం చూసుకుంటే పెద్ద పెద్ద ధనవంతులు సూపర్ మార్కెట్లకు వెళ్తారు. కారులో వెళ్ళి కింద పార్కు చేసుకొని ఆ వస్తువులన్నీ కొనుక్కుంటారు. ఈ చిన్న చిన్న కొట్ల దగ్గరికి వెళ్ళేది ఎవరంటే పేదవారు, అమాయకులు, పెద్ద లోకజ్ఞానం లేనివారు. అఫ్కోర్స్
ధనవంతులు కూడా కొన్నిసార్లు చిన్న కొట్లకు వెళ్ళవచ్చు. కానీ ఎక్కువగా ప్రియులారా ఈ చిన్న చిన్న కొట్ల దగ్గరికి వెళ్ళేది ఎవరంటే పేదవారు. మరి ముఖ్యంగా ఈ వాక్యం ఆనాటి సమాజాన్ని ఉద్దేశించి రాయబడి ఉన్నది. ఆనాటి సమాజంలో కొంతమంది మోసగాండ్రు, దోపిడీకాండ్రు వీళ్ళు అనుకుంటున్నారు విశ్రాంతి దినం అంటే ఆదివారం మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. ఏదో నామకే వాస్తే ఏదో గుడికి వెళ్తున్నారు, త్వరగా గుడి అయిపోతే వెళ్ళిపోదాం అనుకుని వాళ్ళ మైండ్ అంతా ఎక్కడ ఉంది? వ్యాపారం మీదే ఉంది. ఎలా దొంగ త్రాసులతో జనాల్ని మోసగిద్దాం, ఈ యొక్క కొలమానులు తగ్గిద్దాం, తూకాలు హెచ్చిద్దాం, పేద ప్రజల్ని దోచుకుందాం అని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి 5వ వచనంలో, అమావాస్య ఎప్పుడు ముగియును, మనం ధాన్యము అమ్ముకోవాలని కదా. ఈ మైండ్ అంతా వ్యాపారం మీదే ఉంది. ఈ వ్యాపారం ఎట్లా? న్యాయబద్ధంగా చేద్దామని కాదండి, న్యాయబద్ధంగా కాదు. మరి ఎలా చేద్దామని? అన్యాయంగా, అక్రమంగా పేదవారిని, సామాన్య ప్రజల్ని, విధవరాలని, అభాగ్యుల్ని దోచుకుందాం అని ఒకే ఒక తలంపు వీరికి ఉంది ప్రియులారా. తర్వాత చూడండి 6వ వచనం, ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం, తాలు గోధుమలను కూడా ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు, బాకీలు చెల్లింపలేని పేదలను ద్రవ్యమునకు, చెప్పులు జోడు వెల కూడా చెల్లింపలేని పేదలను కొనవచ్చు. ఆనాటి సమాజంలో బానిసత్వం ఉండేది. ఏమనుకుంటున్నారంటే వీళ్ళు, ఎవరైతే బాకీలు చెల్లింపలేరో, ఎవరైతే తిరిగి డబ్బులు కట్టలేరో అటువంటి వారిని డబ్బులకు అమ్మేయచ్చు. తర్వాత చెప్పుల జోడు వెల కూడా చెల్లింపలేని పేదలను, కొంతమంది పేదోళ్ళు ఉంటారు, అనా పైసా ఉండదు. ఇక్కడ అన్నారు చెప్పులు జోడు కూడా, ఆ చెప్పులు కొనుక్కోవటం కూడా డబ్బులు లేని వాళ్ళు ఉంటారు పాపం. చెప్పులు లేకుండా నడుస్తారు చాలామంది. ఇప్పటికీ పల్లెటూరుల్లో చెప్పులు కొనుక్కునే స్తోమత లేక అలాగే కాళ్ళతో అరికాళ్ళ మీద అలా నడిచేవాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని కూడా మనం కొనవచ్చు అంటున్నారు. ఈ పేద ప్రజల్ని బానిసలుగా చేసుకుందాం, పని చేయించుకుందాం, వాళ్ళని హింసించుకుందాం, హింసాకాండ చేద్దాం, మన అవసరాలకు వాళ్ళకు వాడుకుందాం. ఈ మైండ్ అంతా వ్యాపారం, జనాలను వాడుకోవటం. ఇలాంటి తలంపులతో కొంతమంది ఉన్నారు ప్రియులారా. కానీ ఇశ్రాయేలు దేవుడైన ప్రభు ఇట్లు భాష చేయుచున్నాడు. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో, నేను వారి పాప కార్యములను విస్మరింపను. ప్రైజ్ ద లార్డ్. దేవుడైన నేను చూస్తూ ఉంటాను, వారు తప్పులను చూసి నేను వదిలిపెట్టను అంటున్నారు. ఈ వాక్యాన్ని వింటున్న దైవ ప్రజలారా, మీ గృహాల్లో కూడా పని మనుషులు ఉంటారు, పేదవారు ఉంటారు, ఏదో ఇల్లు జరక్క మీ దగ్గర పనికొచ్చిన వాళ్ళు ఉంటారు. వారిని మంచిగా చూడండి. ఇలా అనుకోవద్దు, బాకీలు చెల్లింపలేని పేదలను డబ్బులతో కొందాం, చెప్పులు జోడు వెల కూడా చెల్లింపలేని పేదలను కొందాం అంటే ఈ మాటలో ఎగ్జాక్ట్గా ఎలా కాకపోయినా మన తలంపులు కూడా ఎలాగ ఉంటాయి. వాళ్ళకి తిండికి దిక్కు లేదు, వారిని పనిలో పెడదాం, పని బీభత్సంగా చేయించేద్దాం. ఎందుకంటే వాళ్ళు పని మానలేరు, ఎందుకు? వాళ్ళకి వేరే దిక్కు లేదు కాబట్టి. అలాంటి స్థితిలో కొంతమంది ఏం చేస్తారంటే ఈ పేదవాళ్ళని శ్రమ దోపిడీ చేస్తారు. శ్రమ దోపిడీ, అనుకున్న దానికంటే ఎక్కువ పని చేపిస్తారు, చాలా తక్కువ జీతం ఇస్తారు. దేవుడు అటువంటివి చూసి మెచ్చుకోడు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి వారిని ఏలెత్తి చూపించడానికి దేవుడు ఆమోసు ప్రవక్తనే ఎంపిక చేసుకున్నాడు. అయితే ప్రియులారా, ఈ వాక్యం ఇంకా ఆమోసు ప్రవక్త ఎంత గట్టిగా ప్రజల్ని ఖండిస్తున్నాడంటే ఆయన మాట్లాడే విధానం మనం చెప్పాం కదా, హీఈస్ ఎ ప్రాఫిట్ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం గురించి మాట్లాడే గొప్ప ప్రవక్త అని చెప్పాం కదా. ఆ ప్రవక్త ప్రియులారా, అసలు ఆమోసు గ్రంథం మొత్తం సారాంశం ఒక్క మాటలో చెప్పాలంటే, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 24వ వచనంలో ఈ యొక్క పుస్తకం యొక్క సారాంశం మొత్తం ఉంటుంది. ద సమ్మరీ ఆఫ్ ద బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఆమోస్, లెట్ జస్టిస్ ఫ్లో లైక్ ఎ రివర్ అంటే ఏమంటారంటే చూడండి, 5వ అధ్యాయము 24వ వచనం, చాప్టర్ 5 verse 24 అక్కడ చదువుతాం మీకు.
వానికి బదులుగా న్యాయము ఏటివలే పారునుగాక. న్యాయం ఏటి, ఒక నదిలాగా, ఒక చిన్న పిల్ల కాలవలాగా, ఒక ఏరులాగా న్యాయము. జస్టిస్ షుడ్ ఫ్లో లైక్ ఎ రివర్. అంటే సమాజం మొత్తం కూడా న్యాయము కలిగి జీవించాలి. ఎలా ఒక నదిలాగా పారాలి న్యాయం. తర్వాత నీతి జీవనది వలె ప్రవహించునుగాక. ప్రైజ్ ద లార్డ్. చూసారా ప్రియులారా, న్యాయము ఏటి వలె పారాలి, నీతి జీవనది వలె ప్రవహించాలి. లెట్ జస్టిస్ ఫ్లో లైక్ ఎ రివర్. దిస్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ బుక్ ఆఫ్ ప్రాఫెట్ ఆమోస్, ద ప్రాఫెట్ ఆఫ్ ద సోషల్ జస్టిస్. ప్రియులారా, ఇక్కడ స్టార్టింగ్ స్టేట్మెంట్ ఈ వాక్యంలో వానికి బదులుగా, వానికి అంటే దేనికి బదులుగా? ఇది అర్థం అవ్వాలంటే ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 21వ వచనం నుంచి మనం చూస్తే దేవుడు అంటున్నాడు. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 21వ వచనం, మీ పండుగలు నాకు గిట్టవు, మీ ఉత్సవ రోజులను నేను అసహ్యించుకొందును. చూసారా, దేవుడు అంటున్నాడు, మీ పండగలంటే నాకు ఇష్టం లేదు, నాకు గిట్టవు, మీ ఉత్సవ రోజుల్ని నేను అసహ్యించుకుంటున్నాను. దేవుడు హీ హేట్స్, హీ డజంట్ లైక్ అవర్ ఫీస్ట్స్, అవర్ ఫెస్టివల్స్. హీ హేట్స్ దెమ్. మీరు నాకు దహన బలులు, ధాన్య బలులు అర్పించినచో నేను వానిని అంగీకరింపను. ఆల్ యువర్ ఆఫరింగ్స్ ఐ డోంట్ యాక్సెప్ట్. క్రొవ్విన పశువులను సమాధాన బలిగా అర్పించినచో నేను వానిని అంగీకరింపను. మీ పాటలతో నా ఎదుట గోల చేయకుడు. ప్రైజ్ ద లార్డ్. ఇది చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్. మనందరం హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్ చప్పట్లు కొట్టుకుంటూ గంతులేస్తాం కొన్నిసార్లు. సరే, డ్యాన్స్ చేస్తాం, తప్పులేదు, దేవుని యందు నృత్యం చేస్తాం. కానీ ప్రవక్త అంటున్నాడు, కొన్నిసార్లు దేవుడికి ఇది ఎలా ఉంటుందంట, మీ పాటలతో నా ఎదుట గోల చేయొద్దు, మీ తంత్రివాద్యములు నా ఎదుట, మీ తంత్రివాద్యముల నాదమును నేను ఆలకింపను. చూసారా ప్రియుల, దేవుడు ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడో ఆమోసు ప్రవక్త ద్వారా. ఏమంటున్నాడు, మీ పండగలంటే నాకు గిట్టవో, నాకు అసహ్యంగా ఉంది, మీ బలులు నేను అంగీకరింపను. ఐ డోంట్ యాక్సెప్ట్ యువర్ ఆఫరింగ్స్. తర్వాత ఏమంటున్నాడు, మీ పాటలో నాకు గోలగా ఉన్నాయి. ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎ డిస్టర్బెన్స్. యు ఆర్ డిస్టర్బింగ్ మీ విత్ యువర్ సింగింగ్ అండ్ విత్ యువర్ మ్యూజిక్, సేస్ ద లార్డ్. ఈయనకి ఇవి ముఖ్యం కాదు, మీ చప్పట్లు ముఖ్యం కాదు, మీ పాటలు ముఖ్యం కాదు, మీ బలులు ముఖ్యం కాదు, ఇదిగో మీ యొక్క పండగలు ముఖ్యం కాదు దేవుడికి. మరి దేవుడికి ఏమి ముఖ్యం అంటే అప్పుడు చెప్తున్నారు 5వ అధ్యాయం 24వ వచనంలో, వానికి బదులుగా, వేటికి బదులుగా? ఈ పాటలకే, చప్పట్లకే, పండగలకే, ఈ యొక్క బలులకు బదులుగా నాకేం కావాలంటే ఇదిగో న్యాయము ఏటి వలె పారునుగాక. ప్రైజ్ ద లార్డ్. నీతి జీవనది వలె ప్రవహించునుగాక. ఆమేన్. లెట్ జస్టిస్ ఫ్లో లైక్ ఎ రివర్. ప్రియులారా, మన కుటుంబాలను పరిశీలించుకుందాం. భార్య భర్తలారా ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు మీ భర్తలారా మీ భార్యల్ని హింసిస్తున్నారేమో, వారి యొక్క మనసులో బాధను గ్రహించట్లేదేమో, వారి యొక్క మనోభావాలను మీరు గౌరవించట్లేదేమో, నీ వల్ల నీ యొక్క భార్య బాధపడుతుందేమో. భర్తలారా ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు కనుక మీ భార్యల్ని హింసించి, మీ తోబుట్టువులను హింసించి, వారికి అన్యాయం చేస్తూ, వారికి దక్కవలసినది మీరే తీసేసుకొని అన్యాయంగా వారిని అనగదొక్కాలని చూస్తే దేవుడు మీ ప్రార్థన ఆలకింపడు. నీ పండగలకి ఆయనకు అసహ్యంగా ఉంటాయి. నువ్వు ఒకవేళ పాట పాడినా దేవుడికి అది గోలగా ఉంటుంది, ఒక న్యూసెన్స్ లాగా ఉంటుంది, ఒక డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది నీ పాట. ఎప్పుడు నువ్వు గనక ప్రజల్ని దోచుకునేవాడివైతే, నీ కుటుంబస్తులు జనాలనే గౌరవించని వాడివైతే, నీ తోబుట్టువులనే నువ్వు ప్రేమించని వాడివైతే, నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వ్యర్థం. దేవుడికి న్యాయం కావాలి. గాడ్ వాంట్స్ జస్టిస్. దేవునికి ధర్మం, నీతి,
న్యాయం చాలా ముఖ్యం. కొన్ని కుటుంబాల్లో అద్భుతాలు జరగట్లేదంటారు, కొన్ని కుటుంబాల్లో కష్టాలు పోవట్లేదంటారు. ఆత్మ పరిశీలన చేసుకోండి. మీ కుటుంబంలో మీరు ఎవరినైనా శ్రమ దోపిడీ చేస్తున్నారేమో, వారితో ఎక్కువగా పని చేయించుకొని వారికి ఇవ్వాల్సిన జీతం ఇవ్వట్లేదేమో, వారికి ఇవ్వాల్సిన కూలి ఇవ్వట్లేదేమో, వారికి ఇవ్వాల్సిన రెస్ట్ మీరు ఇవ్వట్లేదేమో, వారిని అదే పనిగా పని చేయించుకుంటున్నారేమో. కొన్ని కుటుంబాల్లో కోడల్ని పని మనిషిగా చూస్తారు, కోడల్ని గౌరవించరు, కోడల్ని ప్రేమించరు. ఇక ఈ కుటుంబం అంతా కోడళ్ళ మీద పడి కోడల్ని పని చేపిస్తూ ఉంటారు. అమ్మా, దేవుడు మీ ప్రార్థన మెచ్చడో. మీ కోడల్ని మీరు గౌరవించకుండా ఎన్ని గంటలు చప్పట్లు కొట్టినా దేవుడు మెచ్చడో. మీ కోడలకి ఇవ్వాల్సిన గౌరవం మీరు ఇవ్వకుండా ఉంటే దేవుడు మెచ్చడో. అదేవిధంగా మీ అత్తగారిని నువ్వు గౌరవించకపోతే, మీ యొక్క అత్తగారిని నువ్వు ప్రేమించకపోతే, మీ అత్తగారిని ఎప్పుడు నువ్వు ఒక రకంగా ఇబ్బందికరంగా ఆమెను సూటిపోటి మాటలతో బాధ పెడితే దేవుడు నీ ప్రార్థన వినడో. నీ ప్రార్థన, నీ పాట, నువ్వు చేసే పండగలో దేవునికి అసహ్యంగా ఉంటాయి. నువ్వు పాట పాడితే దేవుడు చెవులు మూసుకుంటాడు. నీతి కలిగి జీవించండి, న్యాయము కలిగి జీవించండి అని ఈనాటి మొదటి పట్టణం మనందరిని హెచ్చరిస్తుంది ప్రియులారా. మరి ముఖ్యంగా ఆమోసు ప్రవక్త హెచ్చరిస్తున్నాడు. ఈనాటి రెండో పట్టణం పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో పౌలు గారు మనందరూ చెప్తున్న మనందరం ప్రార్థించే వ్యక్తులమై ఉండాలి. మరి ముఖ్యంగా పురుషులు మరి గృహ యజమాని ఎవరంటే మామూలుగా మన ఇండియాలో పురుషుడు అంటాం. గృహ యజమాని ఎవరమ్మా అంటే భర్త. ఆ గృహ యజమాని ఎటువంటి వాడై ఉండాలి? ప్రార్థనాపరుడై ఉండాలని వాక్యం చెబుతుంది. తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 8వ వచనంలో పురుషులందరినీ పౌలు గారు చెప్తున్నారు. ఎల్లెడల పురుషులు క్రోధము కానీ తర్కము కానీ లేకుండా చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలనని నేను కోరుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. పురుషులు అంటే ఎలా ఉండాలంటమ్మా? పురుషులు గృహ యజమాని ప్రార్థనాపరుడై ఉండాలి. ఆయన గృహ యజమానుడు ప్రార్థించేవాడైతే కుటుంబం మొత్తం బాగుపడుద్ది, కుటుంబం మొత్తాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, కుటుంబం మొత్తం మీద దైవ ఆశీస్సులు దిగి వస్తాయి. ఎప్పుడూ నీ యొక్క భర్త ప్రార్థనాపరుడైతే. పౌలు గారు చెప్తున్నారు, పురుషులు క్రోధం అంటే ఏంటి? పద్దాక కోపాన్ని పక్కన పెట్టి తర్కం అంటే పద్దాక డిబేట్, తగులు మాటలతో అది ఇది కొంతమంది పిచ్చి పిచ్చి ప్రశ్నలతో దేవుడు ఉన్నాడా దేవుడు లేడా వేళాకోళం చేస్తారు దేవుణ్ణి. అవన్నీ పక్కన పెట్టండి. చేతులు మోడ్చి భక్తితో ప్రార్థింపవలనని నేను కోరుచున్నాను అని పౌలు గారు అంటున్నారు. ఈ వాక్యాన్ని వింటున్న విశ్వాసులారా, మరి ముఖ్యంగా గృహ యజమానులారా, భర్తలారా, పురుషులారా, మీరు ప్రార్థనాపరులై ఉండండి. మీరు మీ కుటుంబానికి ఒక దీవెనగా మారాలి. మీ ద్వారా కుటుంబం మొత్తం ఆశీర్వదింపబడాలి. పౌలు గారు అంటున్నారు, ప్రతి పురుషుడు ఈ కోపాన్ని పక్కన పెట్టండి. ఎందుకు పద్దాక కోపం? మీ కోపం మీకు శత్రువు అయింది. తెలుగులో ఒక సామెత ఉంది, తన కోపమే తన శత్రువు. పురుషులారా, ఈ యొక్క కోపాన్ని పక్కన పెట్టండి. పద్దాక భార్య మీద, పిల్లల మీద ఒకటే అరుపులు కేకలు వేయకుండా, తర్కం ఎక్కువ చేయకుండా, అంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్లు చేసి తగులాడి అందరు బుర్రలు తినకుండా, దీనికి బదులుగా చేతులు జోడించి ప్రార్థింపవలెనని నేను కోరుచున్నానని పౌలు గారు అంటున్నారు. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబంలో భర్తలారా ప్రార్థించండి. మీ కుటుంబం కొరకు ప్రార్థించండి. మీ ద్వారా మీరు కుటుంబానికి భోజనం తెచ్చడం మాత్రమే కాదు, కుటుంబాన్ని పోషించడం మాత్రమే కాదు, మీకు ఇంకో బాధ్యత ఏంటంటే, మీరు గృహ యజమాని అంటే ఒట్టి భోజనానికి శరీరానికి మాత్రమే కాదండి, మీకు ఒక బాధ్యత ఇచ్చాడు దేవుడు. కుటుంబం మొత్తం కొరకు పురుషులారా మీరు ప్రార్థించాలి. మనం మామూలుగా చూసేది ఏంటంటే, ఎక్కువ స్త్రీలే గుడికి వెళ్ళి ప్రార్థన చేసినట్టు మనం చూస్తాం. పురుషులారా మీరు కూడా ప్రార్థించండి, కుటుంబం కొరకు ప్రార్థించండి.
దేవుడు తప్పకుండా మీ ప్రార్థన ఆలకిస్తాడు. పౌలు గారు అంటున్నాడు, మనం ఆయన చూడు 2వ వచనంలో, పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయంలో, మనము సత్ప్రవర్తనతోనూ సంపూర్ణమగు దైవభక్తితోనూ ఎట్టి ఒడుదుడుకులు లేక ప్రశాంత జీవితమును గడుపుటకై మీరు ప్రార్థన చేయండి. ఎవరి కొరకు? రాజుల కొరకు, అధికారుల కొరకు, అందరి కొరకు ప్రార్థనలు చేయండి. శాంతి సమాధానాల కొరకు ప్రార్థన చేయండి. కరువు కాటకాలు రాకుండా ప్రార్థన చేయండి. దేవుని యొక్క కృప కొరకు ప్రార్థన చేయండి. ఇక మనకు ఒకవేళ వర్షాలు లేకపోతే వర్షాల కోసం ప్రార్థన చేయండి. దేవుని కొరకు దేవుణ్ణి అడగండి, ప్రార్థించండి. ప్రార్థన దేవుడు తప్పకుండా వింటాడు. ఆ ప్రార్థన ద్వారా దేవుడు మనందరిని దీవిస్తాడని ఈనాటి 2వ పట్టణం మనకు తెలియపరుస్తుంది. ప్రియులారా, ఇప్పుడు సువిశేషానికి వద్దాం. ఈనాటి సువిశేషం చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే ఒక ధనవంతునికి ఒక సెక్రటరీ ఉన్నాడు, ఒక గృహ నిర్వాహకుడు అంటే ఆయన ధనవంతుడు కాబట్టి అన్ని పనులు ఆయనే చేసుకోలేడు కాబట్టి ఒక పని మనిషి, ఒక సెక్రటరీని పెట్టుకున్నాడు. ఆ సెక్రటరీ పని ఏంటంటే ఇంటి పనులను చూడాలి. కానీ ఆ యొక్క గృహ నిర్వాహకుడు ఏం చేశాడంటే చాలా తప్పులు చేశాడు, చాలా పాపాలు చేశాడు, యజమానుని ధనాన్ని వృధా చేశాడు. ఈ విషయం యజమానునికి తెలిసింది. యజమానుడు అంటున్నాడు ఆ వ్యక్తిని పిలిచి, నేను నీ గురించి చాలా వింటున్నాను, లెక్కలన్నీ అప్పచెప్పు అన్నాడు. ఇది ఎక్కడ చూస్తాం? లోకాశుభవార్త 16వ అధ్యాయము 1వ వచనము నుండి మనం 13వ వచనం వరకు చూస్తే అక్కడ ముందు చూపు గల గృహ నిర్వాహకుడు అనే ఒక హెడ్డింగ్ ఉంది. అయితే ఎప్పుడైతే ఈ యజమానుడు నాకు లెక్కలు చూపించి అన్నాడో ఇతనికి వణుకు పుట్టింది. అప్పుడు ఆయన ఆలోచన చేశాడు, నేను చాలా తప్పులు చేశాను కదా, నా యొక్క యజమానుడు ఏం చేస్తాడు? నన్ను పన్ను నుండి తీసేస్తాడు. అలాంటప్పుడు మరి నా పరిస్థితి ఏంటి? ఆయన నా నుండి పన్ను నుండి తీసేస్తే అప్పుడు నాకు సరిగ్గా పనులు ఏమి ఉండవు. నేనేం చేయాలి అప్పుడు? అతను అప్పుడు చాలా బిత్తరపోయాడు, చాలా టెన్షన్కు లోనయ్యాడు. అటువంటి సమయంలో ప్రియులారా, టెన్షన్కు లోనైన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే లెక్కలన్నీ తిరగరాస్తా. ఏ లెక్కలో? చూడండి, వాక్యంలో చూస్తే ఆయన మరి ఈయనే కదా మొత్తం మేనేజ్మెంట్ చేసేది. ఆయన కొంతమంది అప్పులోళ్ళని పిలిచాడు. ఏమయ్యా నువ్వు నాకు ఎంత అప్పుబడి ఉన్నావు మా యజమానుడికి అంటే వాళ్ళు అన్నారు, ఏమంటే మేము 100 మానుకుల నూనెను అప్పుబడి ఉన్నాం అన్నారు. 100 మానుకుల నూనె. అప్పుడు ఆ గృహ యజమాని అంటున్నాడు, అయితే నువ్వు ఆ 100 తీసేసి 50 అని రాసుకో అన్నాడు. రెండోవాడిని పిలిచాడు, నువ్వెంత బాకీ పడ్డావు? ఆయన అంటున్నాడు 100 తూముల గోధుమలండి అన్నాడు. అయితే నువ్వు 100 కొట్టేసి 80 అని రాసుకో అన్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే ఈయన ఒక ఆలోచన చేస్తున్నాడు, సరే నేను ఎట్టో తప్పు చేశాను ఇప్పుడు దాకా, కనీసం ఇప్పుడు నుంచైనా నేను కొంచెం సేవాభావంతో ఉంటా, రేపొద్దున భవిష్యత్తులో వీళ్ళకి డబ్బులు తగ్గించగా ఆ 100 మానికల నూనెని 50 అన్నాడు కదా, అప్పుడు నా పక్షాన ప్రేమగా ఉంటాడులే, నేను ఆపదలో ఆదుకుంటాడులే అనుకున్నాడు. ఈ 100 తూముల గోధుమలు అప్పుబడిన ఉన్నవాడిని ఏమన్నాడు? 80 అని రాసుకోమన్నాడు. 20 తగ్గించాడు కదా, 20 మానికలు 20. వాళ్ళు ఈయన ఈ యొక్క గృహ నిర్వాహకుడు ఏమంటున్నాడంటే, కనీసం ఇప్పుడైనా నేను జనాలతో మంచిగా ఉంటా, వాళ్ళ అప్పులు కొద్దిగా తగ్గిస్తా అని కొద్దిగా తెలివిగా ప్రవర్తిస్తున్నాడు. యేసుప్రభు ఇక్కడ మెచ్చుకునేది ఇతను చేసిన తప్పుడు లెక్కలు కాదు, అతని తెలివితేటలు. ఏంటి తెలివితేటలు? భవిష్యత్తు గురించి ఆలోచించుకొని, ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని, కనీసం ఇప్పుడైనా నేను కొంతమందిని సంపాదించుకోవాలి, నలుగురితో మంచిగా ఉండాలి, నేను నా జీవితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో తెలియదు, కనీసం మంచితనం అన్నా సంపాదించుకుంటాను అనుకుంటున్నాడు కదా, దానిని మెచ్చుకుంటున్నాడు. ప్రియులారు, ఇక్కడ వాక్యం చూస్తే లోకాశుభవార్త 16వ అధ్యాయము 9వ వచనం మీరు చూసినట్లయితే అక్కడ ప్రభు అంటున్నారు, అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకొనుడు. ప్రైజ్ ద లార్డ్. సరే, మీరు ఎట్టో కొంత డబ్బు సంపాదించారు, సరే తెలుసో తెలియకో అన్యాయంగా డబ్బు సంపాదించారనుకోండి, కనీసం ఇప్పుడైనా ఆ డబ్బుని మంచి పనికి వాడండి, ఆపదల వలన ఆదుకోండి, దాన ధర్మాలు చేయండి. సరే, డబ్బు గత ఏదో తప్పుడు మార్గంలోనే డబ్బు సంపాదించారు అనుకోండి, కనీసం
ఆ డబ్బుని మంచి పనికి వాడండి. హాస్పిటల్లో ఉంటే ఎవరికైనా దాన ధర్మాలు చేయండి, లేకపోతే ఎవరైనా ఆపదలో ఉంటే వారిని ఆదుకోండి. ట్రై టు డూ గుడ్. మంచి చేయటానికి ప్రయత్నించండి. ఈ అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకోండి. ఈ యొక్క గృహ నిర్వాహకుడు సరే ఇక్కడ ఒక నలుగురిని సంపాదించుకుంటున్నాడు తన కొరకు. వారు అప్పులు తగ్గించాడు. సరే, అప్పులు తగ్గించడం తప్పే, కానీ ఆ ఆలోచన నేను కనీసం మంచి చేయాలి, లేకపోతే నేను కనీసం ఇప్పుడైనా నా కోసం కొంతమంది మనుషులను సంపాదించుకోవాలనుకుంటున్నాడు. చూడండి, అది మెచ్చుకుంటున్నాడు దేవుడు. ప్రియులారా, ఆ ముందు చూపును మెచ్చుకుంటున్నాడు. అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకోండి. ప్రియులారా, సామెతల గ్రంథంలోనూ మరి శీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం ఒక షాట్ ఉంది. ఏంటంటే, మనం చేసే దాన ధర్మాలు ఏం చేస్తాయంట? మన పాపాలని తగ్గిస్తాయి. మన పాపాలకి రావలసిన శిక్షను తగ్గిస్తాయి. ఎలా? నీరు అగ్నిని ఎలా ఆర్పుద్దో, జలములు అగ్నిని చల్లార్చున్నట్లు దాన ధర్మాలు మన పాపాలని క్షమిస్తాయి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరూ మీకు తోచినంతలోనే దాన ధర్మాలు చేయటానికి ప్రయత్నించండి ప్రియులారా. ప్రభు మీకు అన్యాయపు సొమ్ముతో స్నేహితులను సంపాదించుకోండి అంటున్నారు. తర్వాత ఇంకొక చాలా ముఖ్యమైన విషయం, స్వల్ప విషయములలో నమ్మదగినవాడు గొప్ప విషయములలో నమ్మదగినవాడుగా ఉండును. ప్రైజ్ ద లార్డ్. బీ రెస్పాన్సిబుల్ ఇన్ స్మాల్ థింగ్స్, దెన్ గ్రేటర్ థింగ్స్ విల్ బీ ఎంట్రస్టెడ్ టు యూ. చిన్న చిన్న విషయాలలో మీరు ఎలా ఉండాలి? చిన్న చిన్న విషయాలలో ప్రియులారా నమ్మకంగా ఉండాలి. చిన్న పనులే నువ్వు నెగ్లిజెన్స్తో చేస్తే ఇంకా మంచి పనులు నువ్వు ఎలా చేస్తావు? వాట్ ఈజ్ గ్యారంటీ? కాబట్టి దేవుడు అంటున్నాడు, చిన్న విషయాలలో శ్రద్ధ కలిగి ఉండండి. చిన్న చిన్న విషయాలలో బాధ్యతగా ఉండండి. లెర్న్ టు బీ రెస్పాన్సిబుల్ ఇన్ స్మాల్ థింగ్స్, దెన్ గ్రేటర్ థింగ్స్ విల్ బీ ఎంట్రస్టెడ్ టు యూ. తర్వాత ప్రియుల ఇంకా వాక్యం వెళ్ళే కొద్దిగా ప్రభు చెప్తున్నారు, మనం ఎప్పుడు కూడా ఇద్దరు యజమానుల్ని సేవించలేం. ప్రభు అంటున్నారు, మీరు దైవాన్ని ద్రవ్యాన్ని సేవించలేరు. అంటే దైవం అంటే దేవుడు, ద్రవ్యం అంటే డబ్బు. దేవుని డబ్బుని ఒకే రకంగా మీరు ప్రేమించలేరు. ఒకరిని ప్రేమిస్తారు, ఒకరిని హేట్ చేస్తారంటే తృణీకరిస్తారు. ఆత్మ పరిశీలన చేసుకోండి, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? కాబట్టి ప్రియులారా, సామాజిక న్యాయం కొరకు ప్రయత్నించండి. ఈ సామాజిక న్యాయం, నువ్వు ఒక టీచర్ అయితే స్కూల్లో సామాజిక న్యాయం, ఒక భర్తవి అయితే కుటుంబంలో సామాజిక న్యాయం, లేకపోతే నీకు దేవుడు ఒక గొప్ప ఒక గురువు అయితే మీ విచారణలో సామాజిక న్యాయం. మీరు ఏ అంతస్తులో ఉన్నా అక్కడ ప్రియులారా సామాజిక న్యాయం, నీతి, న్యాయం, ధర్మం కలిగి జీవించండి. మన వల్ల ఎవరికి నష్టం కలగకూడదు. మనం ఎవరిని అనగద్రొక్కకూడదు. మనం ఎవరిని కూడా జీవితంలో అవహేళన చేసి హింసించి వారు పైకి రాకుండా మనం ఎప్పుడు కూడా ప్రణాళికలో పన్నకూడదు. ట్రై టు బి గుడ్. మంచి చేయండి, న్యాయం జరిగేటట్టు చూడండి. ఆమోసు ప్రవక్త చెప్పినట్లుగా ప్రియులారా, మనము గనక మనం పేదలను హింసించి పేదలను దోచుకొని మన పండగలు చేస్తే దేవుడు అసహించుకుంటాడు. నువ్వు పాట పాడితే దేవుడు చెవులు మూసుకుంటాడు, గోలలాగా ఉంటుంది. నువ్వు మ్యూజిక్ చేస్తే దేవుడికి అది డిస్టర్బెన్స్ లాగా ఉంటుంది. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ న్యాయము కలిగి ధర్మము కలిగి మీ కుటుంబంలో ప్రతి ఒక్కరిని గౌరవిస్తూ ప్రేమిస్తూ కుటుంబం మొత్తం న్యాయబద్ధంగా ఉండడానికి కృషి చేయండి. పురుషులారా ప్రార్థించండి, మీ కుటుంబం కొరకు ప్రార్థించండి. ఇదిగో ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున లెట్ us ట్రై టు లివ్ ఎ రైచియస్ లైఫ్. ప్రార్థిద్దాం. కృపగల దేవా, దయగల తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు మేము వాక్యంలో వింటున్నాం తండ్రి. ఆమోసు ప్రవక్త చెబుతూ ఉన్నాడు, ఇదిగో న్యాయము నది వలె ప్రవహించాలి. ధనవంతులకు, మరి ముఖ్యంగా దోపిడీగాండ్రకు, మోసగాండ్రకు చెప్తున్నారు, దేవుడు చూస్తున్నాడు.
దేవుడు చూచి మీకు తగిన తీర్పు విధిస్తాడు అని ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తున్నారు ప్రియులారా. ప్రభువా ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. మీరు తిమోతికి రాసిన లేఖలో చెప్పారు, పురుషులారా ప్రార్థించండి, చేతులు జోడించి ప్రార్థించండి, కుటుంబం కొరకు ప్రార్థించండి అంటున్నారు ప్రియులారా. సంఘం కొరకు ప్రార్థించండి, రాజకీయ నాయకుల గురించి ప్రార్థించండి అంటున్నారు. ప్రతి పురుషుడు దైవభక్తి కలిగి ప్రార్థించే బిడ్డగా ఉండేట్టు ఆశీర్వదించండి. సువిశేషంలో ముందు చూపగలిగిన గృహ నిర్వాహకుడు తప్పులు చేశాడు, కానీ తరువాత కొంతమంది స్నేహితులను సంపాదించుకోవాలనే ఆలోచన కలిగింది. ప్రభువా నువ్వు ఆలోచనలు మెచ్చుకుంటున్నావు, మాకు కూడా పరలోక రాజ్యం చేరడానికి మంచి ఆలోచనలు సలపడానికి తలంచడానికి కావలసిన శక్తి బలాన్ని మాకు దయచేయమని ఈ మనవులన్నిటిని మా ప్రభువైన క్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యాన్ని విన్నందుకు మీకు వందనాలు. మీలో ఎవరైనా నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, ఇంకా అనేక మందికి ఈ యొక్క వాక్యాన్ని షేర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి ఈ వాక్యాన్ని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమెన్.